మార్చుకోవాలని చెప్పి అధికారంలో ఉన్నప్పుడే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల సమస్యలు తెలుసుకోవాలని చెప్పి వారిని పుట్టినరోజు సందర్భంగా మేము కోరుతున్నాం. మరీ ముఖ్యంగా కేసీఆర్ గారు ఇద్దరు తన కొడుకు అల్లుణ్ణి ఈ రాష్ట్రం మీద పడి ఏది పడితే అది అబద్ధాలు ఆడుకుంటూ అసత్యాలు ప్రచారం చేసుకుంటూ రోజు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజన్ గురి చేస్తున్నటువంటి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కట్టడి చేయాలి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని అని చెప్పి వారి జన్మదినం సందర్భంగా కోరుతున్నాం. పొద్దున లేస్తే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కడుపు మంటతోటి విపరీతమైన అబద్ధాలు అసత్యాలు ప్రచారాలు చేస్తూ ప్రజల్ని అగమ్య గోచరానికి ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడినా అసత్యాలు మాట్లాడినా ఈరోజు ప్రజలు మా వైపు ఉన్నారు. ఎన్నిక ఏదైనా ఎప్పుడొచ్చినా మన గ్రామ పంచాయతీ ఎన్నికలను తీసుకుంటే చాలా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి గ్రామాలు పల్లెలన్నీ కూడా ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినాయి. నిన్న మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీకి నగరపాలక సంస్థలు జరిగిన ఎన్నికలు దాదాపు 90% మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ ఒక్క కరీంనగర్ తప్ప అన్ని కార్పొరేషన్లు 90% దగ్గరలో మున్సిపాలిటీని గెలుచుకున్నటువంటి చరిత్ర మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ప్రజలు చాలా విశ్వాసంతో ఉన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం పట్ల ప్రజలు చాలా విశ్వాసంతో ఉన్నారు. మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా గోబెల్స్ ప్రచారాలు చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇలా కేటీఆర్ మళ్ళొక సన్నాయి నక్కులతో దౌర్జన్యం చేసి గెలిచిరని సిగ్గుండాలి మాట్లాడడానికి. నిజంగా కేటీఆర్కు ఏం దౌర్జన్యం చేయడానికి అవసరమే ఉంది మాకు. ఇలా ప్రజలంతా ఈ రాష్ట్రంలో 90% ప్రజలంతా మా వైపు ఉండగా మాకు దౌర్జన్యం చేయాల్సినటువంటి దిక్కుమాలే పరిస్థితి మాకు లేదు. కేటీఆర్ గారు మీరు 10 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు దౌర్జన్యాలు గుండాగిరులు ఇలా ఏ విధంగా గెలిచినా గెలవకున్నా ఏ విధంగా మీరు వశపరుచుకున్న అవన్నీ తెలంగాణ ప్రజలంతా ఈజీగా మర్చిపోరు. ఇప్పటికైనా ఆ సిగ్గులేని మాటలు అబద్ధాలు మాట్లాడడం మానేస్తే ప్రజల్లో కొంతైనా మీకు గౌరవం ఉంటుంది కేటీఆర్ గారు అని చెప్పి నేను చెప్తున్నా. ఇలా ప్రజలే కాదు, నిన్న వాయిదా పడ్డ తొర్రూరు జనగాం సీట్లు కూడా ఇలా లాటరీ ద్వారా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ప్రజలు కాదు, ప్రజలతో పాటు దేవుని ఆశీస్సులు కూడా కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇలా ప్రజల ఆశీస్సులతో పాటు దేవుని ఆశీస్సులు కూడా కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయి. ఇవాళ ప్రజల ఆశీస్సులతోటి భగవంతుని ఆశీస్సులతోటి ఈ 3 సంవత్సరాలే కాకుండా మరో 5 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది. 2023 ఎన్నికల నుంచి ప్రతి ఎన్నిక చూసినా మా ముఖ్యమంత్రి గారి గ్రాఫ్ అంతంతకు పెరుగుతుంది. మీరు ఒక మరుగుజ్జులాగా తయారవుతారు. ఇలా రేవంత్ రెడ్డి గారి స్థాయి భారతదేశంలోనే ఒక ఉత్తమ ముఖ్యమంత్రిగా ఆయన ఇమేజు ఆకాశం అంతా ఎత్తుకెదిగితే ఇలా కేటీఆర్ కానీ హరీష్ కానీ చిల్లర మాటలు చిల్లర పనులతోటి రాజకీయ మరుగుజ్జులుగా వాళ్ళిద్దరు తయారవుతున్నారు, మాట్లాడుతున్నారు. ఇదంతా తెలంగాణ సమాజం చూస్తుంది, తెలంగాణ ప్రజానికం అంతా గమనిస్తున్నారు. ఇప్పటికైనా అబద్ధాలు అసత్యాలు మానండి అని చెప్పి నేను హితవు పలుకుతున్న కేటీఆర్ హరీష్కు. అబద్ధాలు మాట్లాడడం మానేస్తే కొంతైనా, ఎందుకంటే మీరు సీనియర్ శాసనసభ్యులు, గతంలో 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళు, సీనియర్ లెజిస్లేటర్స్ మీరు పోతారు. అయినా కూడా అబద్ధాలు మాట్లాడితే ప్రజల్లో పలచనైతుర్రు, చులకనైతుర్రు, చీప్గా చూస్తున్నారు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని. ఇప్పటికైనా దయచేసి అట్లాంటి వికృత చేష్టలు మానుకోండి అని చెప్పి కేటీఆర్ హరీష్కు మరొకసారితో పలుకుతున్నా. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మేము అప్రతిహత విజయాలు సాధించినాం. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిచినాం. గతంలో 3వ స్థానం ఉన్నటువంటి కంటోన్మెంట్ ఎన్నికల్లో మేము గెలిచి చూపించినాం. మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికకి మేము గెలిచినాం పొడిచినామని చెప్పి ఎన్ని అబద్ధాలు అటు సోషల్ మీడియాలో ప్రచారం చేసినా, బయట మీడియాలో ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కూడా ఇలా అల్టిమేట్గా జూబ్లీ హిల్స్లో గెలిచినాం, గ్రామ పంచాయతీలో గెలిచినాం, మున్సిపాలిటీలో గెలిచినాం, కార్పొరేషన్లో గెలిచినాం. రేపు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కూడా మేము గెలవబోతున్నాం.
ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మొన్న ఏ విధంగా అయితే గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో ఏ విధంగా అయితే తీర్పిచ్చిండ్రో రేపు 90% పైగా కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా గెలవబోతుంది. ఇవాళ మిమ్మల్ని తిరస్కరించారు. భారతీయ జనతా పార్టీ ఓ దిక్కు, భారత రాష్ట్ర సమితి ఓ దిక్కు, రెండు కలగలుపుకొని ఇలా మా మీద యుద్ధం చేసినా, మా మీద ఎన్నికల్లో పోటీ చేసినా, ఇలా ప్రతి దగ్గర కూడా మీరు కుమ్మక్కయ్యారు. ఎన్నికలకు ముందే కుమ్మక్కయ్యారు. ఒక చోట మీరు బలంగా ఉన్న చోట వాళ్ళకి మీరు తీసుకోవడం, వాళ్ళు బలంగా ఉన్న చోట మీరు వదిలిపెట్టడం, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీరు గుంపులుగా వచ్చినా, గుంపులుగా వచ్చినా రేవంత్ రెడ్డి అనే నాయకుడు, మా ముఖ్యమంత్రి సింహం సింగిల్గా వచ్చినట్టు ఒక్కడే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 90% పైగా సీట్లు మేము గెలుస్తున్నాం. రేపు భవిష్యత్తులో కూడా ఇది రిపీట్ అవుతుంది. రానున్న శాసనసభ ఎన్నికల్లో కూడా, మరో 3 సంవత్సరాల తర్వాత జరిగే శాసనసభ ఎన్నికల్లో కూడా మరొక్కసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. 10 సంవత్సరాలకు తక్కువ కాకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ఇలా భారతదేశానికి ఒక రోల్ మోడల్గా నిలవబోతున్నాయి. అది ఏ కార్యక్రమం అయినా సరే, రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ, సన్నవడ్లకు బోనస్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రం గత ప్రభుత్వం 7-8 లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్థికంగా కుదేలైనప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. నిరుద్యోగులకు ముఖ్యంగా ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ, యూనివర్సిటీలకు నిధులు ఇవ్వడంలో కానీ, ప్రతి రంగంలో కూడా ముఖ్యమంత్రి గారు ఏ రంగాన్ని కూడా విస్మరించకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్న ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా తెలంగాణ సమాజం, ప్రజలందరూ కూడా మద్దతుగా నిలుస్తున్నారు. మరింత మద్దతు కావాలి. ఇలా రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఆ రెండు పార్టీల అవసరం తెలంగాణ ప్రజలకు లేదు. వాళ్ళ కుమ్మక్కాయలు, వాళ్ళ చీకటి ఒప్పందాలు ఉన్నాయి. వాళ్ళ చీకటి ఒప్పందాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళ చరిత్ర అనేది కదా, బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ కూడా ఓడిపోతున్నామంటే కూడా దాడులకు తెగబడుతున్నారు. బాల్కసుమన్ చరిత్ర తెలియదు ఎవరికి. బీఆర్ఎస్ ఎందుకంటే కేటీఆర్ డైరెక్షన్లో నడుస్తూ ఉంది. అది ఖచ్చితంగా ఓటమి భయంతో ఇట్లాంటి దాడులకు తెగబడుతున్నారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంయమనం పాటిస్తున్నారు. సంయమనం పాటిస్తాం కూడా. అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీ, అందరి విలువల, అందరి అభిప్రాయాలకు గౌరవించే పార్టీ. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.